సాయంత్రం రాజ్భవన్కు రేవంత్, భట్టి. ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా హైటీ మీటింగ్ ఏర్పాటు చేసిన గవర్నర్. హాజరు కానున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. ప్రజాభవన్లో మధ్యాహ్నం గ్లోబల్ సమ్మిట్పై భట్టి సమీక్ష. హాజరు కానున్న సీఎస్, ఉన్నతాధికారులు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత. ఘటనపై ఆరా తీసిన జైవీర్ రెడ్డి. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుపతి జిల్లాలో లిక్విడ్ గంజాయి టెన్షన్. గంజాయి మత్తులో యువకుల వికృత చేష్టలు. భయాందోళనలో చంద్రగిరి మండల వాసులు. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని పోలీసులకు విజ్ఞప్తి. ఖమ్మం జిల్లా పాతకారాయిగూడెంలో గ్రామస్తుల ఆందోళన. నివాస గృహాల మధ్య మహిళ మృతదేహం ఖననం. అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులు మృతదేహాన్ని వెలికితీసి మరోచోట ఖననం చేయాలని. యాదాద్రి జిల్లా ముత్తిరెడ్డిగూడెంలో కలెక్టర్ తనిఖీలు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన హనుమంతరావు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని కలెక్టర్ను నిలదీసిన విద్యార్థి. స్టూడెంట్ ధైర్యాన్ని అభినందించిన హనుమంతరావు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. జయశంకర్ జిల్లా కాళేశ్వరంలో కార్తీక అభిషేకం. రేపు సోమవారం సందర్భంగా నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు. భారీగా తరలిరానున్న భక్తులు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు. ఉదయం, రాత్రి వేళల్లో చలితో వణికిపోతున్న జనం.